హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంచలన వార్త. ఏపీ ఎన్నికల కోడ్ తర్వాత పీఆర్సీ కమిషన్ నియామకం పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్, ఏపీలో మనందరికీ తెలిసిందే అండి. 12వ పీఆర్సీ కమిషన్ అయితే నియమించాల్సి ఉందన్నమాట. సో, గత వైసీపీ ప్రభుత్వం నియమించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆయన రిపోర్ట్‌ని సబ్మిట్ చేయకుండా ఈ విధుల నుంచి అయితే తప్పుకున్నారనమాట. కానీ ఇప్పుడు కొత్త కమిషన్‌ని ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7, 8 నెలలు పూర్తవుతున్నా ఇంకా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదనమాట. సో, కానీ ఈ ఎన్నికల కోడ్ అడ్డంకి ఎమ్మెల్సీ ఎన్నికలైతే మనకు త్వరలో ఉన్నాయి గదా! వీటి తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామనైతే ప్రభుత్వం ఈ మేరకు ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కానీ ఈ ఎన్నికల కోడ్ పీఆర్సీ కమిషన్ నియామకానికి ఎటువంటి అడ్డంకి అయితే కాదు. పీఆర్సీ కమిషన్ నియామకానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఏపీ ఐకాసా చైర్మన్, పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎలాంటి అడ్డంకి కాదని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గత కమిషనర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల నియమావళి అమలు కాకుండా చూడవచ్చు అని తెలిపారు. పీఆర్సీ కమిషనర్ నియామకంపై ఉద్యోగుల ఆందోళన. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మధ్యంతర వేతనం అంటే ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే పీఆర్సీ కమిషన్ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ ఐకాసా అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘం సమావేశాన్ని విజయవాడలో ఏపీ రెవెన్యూ భవన్లో మంగళవారం నిర్వహించారు. మరి ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఐకాసా పోరాటం. ఈ సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ఏమాత్రం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో 92 రోజుల పాటు ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగుల ఉద్యమాల్లో కీలక పాత్ర. గత గతంలో మనం చూసుకున్నట్లయితే చలో విజయవాడ అనేది ఉద్యమం చాలా ఉధృతంగా జరిగిందనమాట. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఉన్నటువంటి సమయంలో. సో, ఇతర ఉద్యమాల్లో విశ్రాంత ఉద్యోగులు కీలకంగా పాల్గొన్నారని బొప్పరాజు పేర్కొన్నారు. సో, 90 సంఘాలతో కూడినటువంటి ఏపీ ఐకాసా ఉద్యోగులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆరోగ్య కార్డుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అయితే ఈ మేరకు డిమాండ్ చేశారు. ఉద్యోగుల కోసం కూటమి ప్రభుత్వం హామీలు. ఏపీ ఐకాసా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పిఎస్ఎస్పి శాస్త్రి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడంలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర ఎంతైనా ఉందని తెలిపారు. ప్రభుత్వం 6 నెలల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వానికి వినతి పత్రాలు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ప్రస్తుత సమస్యల పరిష్కారం కోసం బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎలాంటి అడ్డంకి లేదని, త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఐకాసా నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకోవాలని ఈ మేరకు డిమాండ్ చేశారు. సో, మొత్తానికి ఎన్నికల కోడ్ అయితే ఏమి అడ్డంకి కాదు. ఒకవేళ ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతైనా పీఆర్సీ కమిషన్ నియమించి 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ప్రకటించాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లక్షల్లో నష్టం అయితే వాటిల్లిందనమాట. ఈ 12వ పీఆర్సీని ఇంకా అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగ పెన్షనర్లకు చాలా అంటే చాలా లాస్ అయితే
కోల్పోయారు. వారి బేసిక్ పేని బట్టి లక్షల్లో గూడా ఒక్కొక్కరికి లాస్ అయితే ఉందన్నమాట. కాబట్టి త్వరితగతిన పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి. పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తేనే జీతాల్లో 40% అబోవ్ 50-40% అయితే ఇంక్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఇదైతే కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అనైతే ఆశిద్దాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.